కానీ కవిత గారు లిక్కర్ కేసులో ఇరికినప్పుడు నమస్తే, వెల్కమ్ టు 99 రిపోర్ట్. నేను ప్రియాంక. నేను లక్ష్మి. ఇక ఏపీ డీటెయిల్స్లోకి వెళితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి సమస్యల పరిష్కారం కోసం అర్జీల ద్వారా వినతులు సమర్పిస్తున్నారు ప్రజలు. ఇవాళ ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజావేదికకు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం అవుతుందన్న కోటేశ్వరరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. వేదిక సంబంధించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఎలాంటి సమస్యల మీద ప్రజలు పార్టీ ఆఫీస్కి వస్తున్నారనే దాని మీద కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి ప్రజలు రోజు వస్తున్నారు ప్రజావేదిక కార్యక్రమం? ఎలాంటి సమస్యల మీద ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు? ఎక్కువ భూ సమస్యల మీద వస్తున్నారు. భూ సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కావట్లేదని చెప్పేసి అటువంటి వారు ఇక్కడ రావటం, మేము దానికి సంబంధించిన అధికారులకి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వారికి కూడా ఈ విషయాలను తెలియజేయడం జరుగుతుంది, పరిష్కరించడం కూడా జరుగుతుంది. కొన్ని పరిష్కారం అయ్యేవి ఉంటాయి, కొన్ని దీర్ఘకాలంగా పరిష్కారం అయ్యి, కొన్ని కోర్టుల్లో ఉన్న వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి వస్తున్నారు. వాటన్నిటికీ న్యాయపరంగా కావాల్సినవి న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయస్థానంలోనే పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూములు కొంతమంది కబ్జాలు చేశారని అండ్ కొంతమంది వాళ్ళ బంధువులే ఉంటారు, బంధువులనే మేనల్లుడు అని ఇందాక వాళ్ళు వచ్చారు, వాళ్ళ భూమిని మేనల్లుడు ద్వారా వైసీపీ వాళ్ళని కలుపుకొని ఈ విధంగా భూమిని కబ్జా చేశాడని చెప్పి అంటారు. అది పరిష్కారం చేయమంటే దానికి కూడా ఇలాంటివి వస్తున్నాయి. అంటే వాళ్ళు గ్రామంలో కూర్చొని పెద్దలు లేకపోతే వాళ్ళ బంధువులు కూర్చొని అనవసరమైన వివాదాలు కలుగు చేసుకోకుండా ఎవరి భూమి వారే ఉంచుకునే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళకి సలహా ఇవ్వటం, అదేవిధంగా పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది పెన్షన్లు, ఇందాక ఒక అతను వచ్చాడు, ఒంటి కన్ను ఒక కన్ను కనిపిస్తుంది, ఒక కన్ను కనపట్టలేదు, అతను సదరన్ సర్టిఫికేట్ ఇప్పించమని చెప్పి వచ్చాడు. ఎలా సాధ్యమవుతుంది? అది కాదు కదా. రెండు కళ్ళు లేని వారికి మాత్రం పెన్షన్ ఇస్తారు. ఒక కన్ను భగవంతుడు అతనికి అవకాశం ఒక కంటి ద్వారా అయినా సరే చూడగలుగుతున్నారు. ఒక కన్నుకి యాక్సిడెంట్ అయిందంట, ఆ రెండో కన్ను కూడా కనపట్టలేదని చెప్పి దాన్ని నన్ను రికమెండ్ చేయమంటాడు. అది నాకు సాధ్యం కాదని చెప్పటం జరిగింది. అదేవిధంగా కొంతమంది భార్యాభర్తలు చూడండి, వాళ్ళ వైఫ్ కొడుకు ఇద్దరు భర్తగా చెప్పి మేము ట్రైన్లో వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు. అతనికి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇతను వచ్చేసి ఇక్కడ పోలీసులను కంప్లైంట్ చేస్తే పోలీసు వారు కూడా వీడియో కాల్లో భార్యతో మాట్లాడిచ్చిన తర్వాత కూడా కేసు రిజిస్టర్ చేయాలి, బంగారం తీసుకుపోయింది, ఇంకా అది తీసుకుపోయిందని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసేదంటే మీ చిన్న చిన్న సమస్యల్ని స్థానికంగా కావచ్చు, మీ బంధువుల ద్వారా కావచ్చు పరిష్కారం అవుతాయి. వాటిని మీరు పెంచుకోకుండా ఉండాలని చెప్పేసి ప్రజావేదికకు వచ్చేవాళ్ళు పెద్ద సమస్యలు ఉండి ఒక తీరని ఉండి స్థానికంగా నాయకుల ద్వారా కొంతమంది పరిష్కారం చేసుకోవచ్చు, స్థానిక ఎమ్మెల్యే ద్వారా కొంతమంది పరిష్కారం చేసుకోవచ్చు, అదేవిధంగా అధికారుల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా ఉండి ఇబ్బంది కలిగి చాలా ఇబ్బందులు పడుతుంటే అటువంటి వాటికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ గవర్నమెంట్లో ఇది పెన్షన్ వీళ్ళు అధికంగా మోసాలు జరిగిపోయినాయి, ఎక్కువ మంది లేని వాళ్ళు కూడా పెన్షన్ తీసుకున్న పరిస్థితి, ఇలాంటివి మీరు కంట్రోల్ చేస్తున్నారు? తప్పనిసరిగా అవి కంట్రోల్ చేయాలనే ఎవరైతే సదరన్ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు పెట్టేసి మూగవారు కాని వాళ్ళు మూగవాళ్ళు అని చెప్పేసి, ఇక్కడ రెండు కళ్ళు కనిపిస్తున్న వాళ్ళు బ్లైండ్లు అని చెప్పేసి అనేక రకాలుగా సదరన్ సర్టిఫికేట్లు ఆనాటి వాలంటీర్లు 10,000, 20,000, 30,000, 40,000 రూపాయలు కలెక్ట్ చేసుకొని వారికి పెన్షన్లు ఇప్పించారు. అటువంటి వాటన్నిటిని కూడా తీసివేయడానికే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. దానిని కూడా ఆ ఎంక్వైరీలో కూడా ఎవరైనా తప్పులు చేస్తే దానికి సంబంధించినటువంటి అధికారులు డాక్టర్లు కావచ్చు ఎవరైనా ప్రోత్సహించినా కూడా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, నిజమైన వారికి ఎవరైనా దివ్యాంగులకు ఎక్కడైనా సరే పెన్షన్ తొలగిస్తే అటువంటి వాటిని మా దృష్టికి తీసుకొచ్చినా కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ దొంగ సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రేషన్ కార్డులు ఏదో వ్యాన్లు ఉన్నాయో వీటన్నిటిని తీసేసి 1 తారీఖు నుంచి రేషన్ షాపుల నుంచే ఇస్తున్నారని చెప్తున్నారు. దీని మీద కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? దాని మీద వాళ్ళు ధర్నా చేస్తున్నారంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాన్లన్నీ కొన్ని వేలు కొని కమిషన్లు తీసుకొని
పాపం ఇలాంటి వాళ్ళని మోసం చేశారు. మీరు ధర్నా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇంటి ముంగట, ఈ ప్రభుత్వానికి కాదు. మీరు అర్థం చేసుకోండి. మీకేమైనా ఉపాధి కావాలంటే వేరే మార్గంలో చూపిస్తారే కానీ రేషన్ షాప్ అనేది ఒక దగ్గర ఉంటుంది. ప్రజలు వారికి ఎప్పుడు వీలుంటే, ఎందుకంటే వ్యాను పోతుంది, వ్యాను పోయిన సమయంలో వీళ్ళు ఉండరు కాబట్టి రేషన్ షాప్ అనేది ఒక దగ్గర ఉంటుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎప్పుడైనా వెళ్ళి తీసుకుంటారు. అదేవిధంగా దివ్యాంగులు, వృద్ధులుంటే అటువంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళేసి ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల మోసపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ ధర్నాలు చేస్తున్నారంటే ఆ ధర్నాలు ఇక్కడ చేయాల్సింది. మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి కూడా ధర్నా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి. ఇది ప్రజావేదిక కార్యక్రమంలో ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు వస్తున్న పరిస్థితి. అందరూ సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుస్తాము. అయితే దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి. లోకల్గా కూడా కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా కొన్ని సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు. అక్కడ కానీ సమస్యలు ఏమన్నా ఉంటే పార్టీ ఆఫీస్కి వచ్చి సమస్యలు తీర్చుకోవచ్చు అంటూ కూడా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు చెప్తున్న పరిస్థితి. మరోపక్క రేషన్ షాపుల విషయంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ చేసిన దానికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ధర్నా చేయాలి తప్ప ఇలాంటి సమస్యలు లేకుండా మీకు ఏదైనా ఉద్యోగ పరిమితి కావాలంటే కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో చేసిన వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. టీడీపీ మహానాడు కడప జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చదివిరాల భూపేష్ రెడ్డి. మహానాడులో 10 తీర్మానాలు చేస్తే అందులో 7 తీర్మానాలు రాయలసీమ అభివృద్ధి కోసమే ఉంటుందన్నారు. ఇక మరింత సమాచారం కడప ప్రతినిధి రాజు అందిస్తారు. టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహానాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27, 28, 29 తారీఖున ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మొట్టమొదటిగా కడప జిల్లాలో ఈ యొక్క మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మహానాడుకు సంబంధించి కడప జిల్లా టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క మీరు మొట్టమొదటిగా పార్లమెంటు అధ్యక్షులుగా ఉన్న తర్వాత ఈ మహానాడు నిర్వహిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటిగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కడప జిల్లా మీద నమ్మకంతో ఇక్కడ మహానాడు జరపడం అనేది ముందుగా దాన్ని గుర్తించాలా. 2024 ఎన్నికలలో ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలు మనం కైవసం చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. మన నాయకుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి 2025లో మహానాడు కడప జిల్లాలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా పెద్దలు నందమూరి తారక రామారావు గారి బర్త్డే పురస్కరించుకొని 28వ తేదీన 27, 28 జరుపుకుంటూ ఉన్నారు. కానీ 25వ మహానాడు తర్వాత బహిరంగ సభ కూడా జరపాలని 29వ తేదీన ఒక కోలాహలంలో ఒక జనసంద్రోహంలో ఇది జరపాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి 25వ సంవత్సరం నుంచి ఆనవాయితీగా బహిరంగ సభ కూడా జరపడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే దాదాపు నెల రోజుల నుంచి గ్రౌండ్లో పనిచేస్తూ సభా ప్రాంగణాలు, పార్కింగు, ఫుడ్ కమిటీలు, వసతి ఏర్పాట్లు అన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీలు ఫామ్ అయ్యి పూర్తి నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తిగా దిగ్విజయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, మామూలుగా కడప జిల్లాలో మీకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్తారని జిల్లా అంతా కూడా ఒక చర్చ జరుగుతుంది. కడప జిల్లాలో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మహానాడు కార్యక్రమం దిగ్విజయం చేయాలా, అధ్యక్షులు, ఇంకోటి పోలిట్ బ్యూరో సభ్యులు, అదంతా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు. ఏదైనా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా, పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే కడప జిల్లాకి ఎవరు ఉంటారు ఏందనేది ఇప్పుడు ఆల్రెడీ మన రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన 10కి 7 సీట్లు గెలవడం జరిగింది. ఆయన అధ్యక్షతన ఏదైనా అవకాశం ఉండి ఏదైనా చేయాలన్నా కూడా, ఏదైనా మార్పులు ఉండాలన్నా కూడా ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు, మరి అధ్యక్షుడిగా ఉన్నారు. సో అటువంటి నిర్ణయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయం ఎట్లుంటుందో వేచి చూడాలి.
సార్, మహానాడు వేదికగా ఈ యొక్క కడప జిల్లాకు ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారని ప్రకటించబోతున్నారనేది ఒక చర్చ అయితే జరుగుతుంది, ప్రకటిస్తారని కూడా వస్తుంది. అదేమైనా స్టీల్ ప్లాంట్ అనుకోవచ్చా? ఈ విషయంలో నారా లోకేష్ బాబు గారు మిషన్ రాయలసీమ అని యువగలం పాదయాత్ర చేసేటప్పుడే ప్రకటించడం జరిగింది. ఈ మహానాడు కూడా మనకు నిజంగానే ఒక మంచి అవకాశం. నారా లోకేష్ బాబు గారు కూడా ఏ తీర్మానం చేసినా కూడా దాంతో అంటే ఒక 10 తీర్మానాలు చేస్తే ఖచ్చితంగా 6-7 రాయలసీమకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే మహానాడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ తీర్మానాల్లో కనీసం సింహభాగం మనకు ఉంటుందని చెప్పి కూడా నారా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది సూచనాప్రాయంగా. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సభలో ఏ విధంగా ప్రకటిస్తారు, ఏం చేస్తారు, ఒక సైడ్ కొప్పర్తి, ఒక సైడ్ మనకు జిందాల్ స్టీల్ ప్లాంట్ జమ్లమడుగు, అట్లనే హార్టికల్చరు ఇవన్నీ ఉన్నాయి. మనకు ఏకైక కడప జిల్లాలో జమ్లో నియోజకవర్గం అనేది 2 ప్రాజెక్టులు ఉన్నాయి, ఒకటి మైలవరం, ఒకటి గండికోట. అది గండికోట మైలవరం అనేది ఒక జమ్లోడికే పరిమితం కాదు, తాగునీటికి సాగునీటికి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆ 2 ప్రాజెక్టులు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈరోజు ఇంత ఎండాకాలంలో కూడా మనకు 20-26 టీఎంసీలు నీళ్లు పెట్టుకొని ప్రాజెక్టులకు లేకపోతే తాగునీటికి వాడుతున్నామంటే చాలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఆ రోజు 2014-19 మధ్యలో పులివెందలకు సైతం ఆ రోజు చీనా చెట్లు ఎండిపోతుంటే నీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సింహభాగంగా తీర్మానాలు మనకే రాయలసీమకు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్కింగ్ చూస్తున్నటువంటి ఏపీఐసీ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పార్కింగ్ ఎన్ని ప్లేసులు కేటాయించారు? సుమారుగా 10 ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కడప జిల్లాలో ఎప్పుడు అవకాశం కలగల. 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారిని కూడా కోరడం జరిగింది. తద్వారా ప్రతి దానికి కూడా ఒక పక్క కాదు మడకసిరక కానీ అన్ని కర్నూలు జోన్ కానీ అట్లా అన్ని రకాలుగా కూడా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, గౌరవ మంత్రులందరూ కష్టపడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇది చైర్మన్ గారు భూపేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది. మహానాడుకు సంబంధించి అందరి నాయకులతో కూడా సమన్వయంగా కలిసి ముందుకు వెళుతున్నాం. పార్కింగ్ ప్లేస్లో కూడా మరి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే రాయలసీమకు అనేకటువంటి డెవలప్మెంట్ విషయంలో టీడీపీ ప్రభుత్వం ముందుందని చెప్పి కూడా భూపేష్ రెడ్డి మరి చైర్మన్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంగాతో రాజు, 99 టీవీ, కడప నుంచి. ఇక 2 స్టేట్స్ రిపోర్ట్స్లో తెలంగాణ అప్డేట్స్లోకి వెళితే కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ భావిస్తోంది. జగన్ ఇలాకాలో జరిగే మహానాడుకు తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత తొలిసారిగా కూడా మహానాడు కార్యక్రమం జరగబోతుంది. ఈ మహానాడు ప్రత్యర్థి ఇలాకా అయినటువంటి కడప నడిబొడ్డులో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చాలా భారీ జన సమీకరణ ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ప్రజల్లో ఆదరణగా ఉంది, ఎంత తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయిలో ఆదరణ ఉంది, ప్రజలు ఏ విధంగా కూడా రిసీవ్ చేసుకుంటున్నారు అనేటువంటి అంశాలు ప్రత్యర్థులకు తెలియజేసేటువంటి ఆలోచనలు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం భారీ జన సమీకరణ దిశగానే ముందుకు వెళ్తున్నట్లుగానే పరిస్థితిగానే మనం చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం అంటే నాయకులు కరువయ్యారే కానీ కార్యకర్తలు చాలా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అయితే మాత్రం వారంతా కూడా కడపలో జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమానికి హాజరవ్వాలి, భారీ సంఖ్యలో హాజరవ్వాలి. తద్వారా ఈ మహానాడు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి దృఢనిశ్చయంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా స్థాయి ఇటు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఉన్నటువంటి జిల్లా స్థాయి, మండల స్థాయితో పాటు గ్రామ స్థాయి వరకు కూడా వారంతా కూడా కొంత సమన్వయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా చాలా భారీ సంఖ్యలో కూడా కడపలో జరగబోయేటువంటి మహానాడుకు హాజరవ్వాలని దృఢనిశ్చయం పూనుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళుతున్నారు. తాము కూడా తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి తెలుగుదేశం పార్టీకి భారీ మద్దతు పలకడంతో పాటు తాము తెలంగాణ ప్రాతినిధ్యం కూడా ఉంది, భారీ జన సమీకరణ చేశాము అనేటువంటిది ఒక మార్క్ అయితే వారు కూడా వేసుకోవాలనేటువంటిది అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భారీగా ఇటు కడపలో జరగబోయేటువంటి మహానాడుకు హాజరు కాబోతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.
వానాకాలం సీజన్ ప్రారంభమైంది. మరోవైపు తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచిస్తున్నారు. కోవిడ్ కట్టడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంఎండ్హెచ్ఓ భాస్కర్ నాయక్తో మా ప్రతినిధి షేక్ కాసిం ఫేస్ టు ఫేస్. మనం డిఎంఎండ్హెచ్ఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వద్ద ఉన్నాము. ప్రజలకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళకి చెప్పాల్సిన వ్యాధులు వర్షాకాలం రాబోతున్న సీజన్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిఎంఎండ్హెచ్ఓ గారు అన్నీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు వర్షాకాలం వచ్చే సీజన్ వస్తుంది, ఈ సీజన్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? ముఖ్యంగా ఏంటంటే అందరికి ప్రజలందరికీ నమస్కారం, నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే ఇప్పుడు అడపాదడపా కొంచెం వర్షాలు పడతా ఉన్నాయి. ప్రజలు ముఖ్యంగా ఏంటంటే పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అదేవిధంగా అయితే మొత్తం ఏది వచ్చినా కూడా, ఏ జ్వరం వచ్చినా కూడా దోమలతో వస్తుంది కాబట్టి ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం. వెంటనే నీరు నిల్వ ఉంటే వెంటనే పారబోయాలి. అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మనకు అనేక రకాల జ్వరాలు వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా దోమలను నివారించాలి. దానిగాను మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అన్ని పిఎస్సీలలో మండల కేంద్రాల్లో కూడా మెడికల్ ఆఫీసర్ చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక మీటింగ్ త్వరలో పెట్టబోతున్నాం. జిల్లా లెవెల్లో కూడా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టేసి, అదేవిధంగా మండల లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. కొన్ని హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు. అలాగే సిబ్బంది కూడా, వైద్య సిబ్బంది కూడా వాళ్ళు సమయపాలన పాటించలేదని అనేక విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీ సమాధానం? లేదంటే నేను కూడా నిన్న కూడా 2 పిహెచ్లు విజిట్ చేయడం జరిగింది. సమయపాలన పాటిస్తూనే ఉన్నారు. ఏదైనా ఉంటే అలాంటివి ఉంటే నా నోటీసులు తీసుకురండి, వాళ్ళకు మేము తెలియజేయడం జరుగుతూ ఉంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కరోనా-19 మళ్ళీ ఒక కుదిపేస్తుంది. ఈ కరోనా వస్తుందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. దీని మీద మీ సమాధానం? ఇది కరోనా అని చెప్పేసి భయభ్రాంతులకు గురి కాకూడదండి. ఏం కేసులు ఏమి రిపోర్ట్ కాలేదు మనకు జిల్లాలో. దానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. అన్నీ కూడా మేము దాని ఇండియన్ కూడా పెట్టడం జరిగింది. ఆ ర్యాట్ కిట్స్, తర్వాత మెడిసిన్స్ ఏం కావాలన్నా కూడా దాని మొత్తానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం ఎదుర్కోవడానికి. ఇది డిఎంఎండ్హెచ్ఓ గారు మనోగతం. అందరూ సమయపాలన సక్రమంగా పాటిస్తూ అంటున్నారు. ఎవరైనా రాకపోతే, సమయానికి రాకపోయినా వైద్య సిబ్బందుల మీద వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నాను. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు, ర్యాపిడ్ కిట్లు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పెదపల్లి పార్లమెంటు కాంగ్రెస్లో సరికొత్త వివాదం రాజుకుంది. స్వపక్షంలోనే విపక్షంలా వ్యవహరిస్తున్న గడ్డం వంశీకృష్ణ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంతో ఉందనే టాక్ వినిపిస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీగా కొనసాగుతున్న వివాదంపై మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉందని తెలుస్తోంది. స్వపక్షంలోని విపక్షంలో ఆయన వివరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి కాకా వారసుడిగా గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం వంశీకృష్ణ 7 అంటే పార్లమెంటు నియోజకవర్గంలోని 7 ఎమ్మెల్యేల సహకారంతో విజయమైతే సాధించారు. తొలుత అందరితోటి బాగానే ఉన్నప్పటికీ తర్వాత మాత్రం కాస్త వివాదం అయితే మొదలైంది. ఎంపీగా తనతోటి ప్రోటోకాల్ పాటించకపోవడంతో పాటు తనకు అధికారికతో పాటు ఈ పార్టీ కార్యక్రమాలు కూడా పిలవడం లేదనేది ఒక చిన్నబుచ్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై కూడా పలుమార్లు తన అనుచరులతో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సభలో కూడా తన మనసులోని ఆవేదన వెలికక్కాడు. తన ప్రోటోకాల్ పాటించడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమనంటే దీంట్లో అప్పటికి కూడా లాభం లేకపోవడంతో నేరుగా అధికారులనే నిలదీసిన, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదంటూ అధికారులను కూడా నిలదీశారని కూడా ఒక మాటలు అయితే వినిపిస్తున్నాయి. అప్పటికి కూడా ఏం తెలియకపోవడంతో తన తండ్రి పరిచయాలతో పాటు ఎక్కడైతే 7 ఎమ్మెల్యేలు, అంటే తన తండ్రితోటి పరిచయం ఉన్న వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకులు ఎవరున్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక గ్రూపులు అనేది కట్టేసి గ్రూప్ రాజకీయాలు పాల్పడుతున్నారని ప్రస్తుతానికైతే ఒక వివాదం కాంగ్రెస్ పార్టీలో మాత్రం చెలరేగుతోంది. దీంతో కాంగ్రెస్ ప్రతిష్ట కూడా కాస్త మసకబారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ గ్రూపు రాజకీయాలు అక్కడి స్థానిక ఎమ్మెల్యేలతోటి అంటిముట్టడంటగా వ్యవహరిస్తుండడం, వారి కార్యక్రమాలను చేపడుతున్నారని, దీంతో అటు ఎమ్మెల్యేలకి ఇటు ఎంపీ వంశీకృష్ణకు మధ్యన
గ్యాప్ కూడా పెరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే అటు మంత్రిని శ్రీధర్ బాబుతో కూడా కయ్యం పెట్టుకున్నారని ఇటీవలే మంత్రిని శ్రీధర్ బాబుకు సమాచారం ఇవ్వకుండా ఆయన నియోజకవర్గంలోని శ్రీధర్ బాబు గారి స్వంత గ్రామమైన ధన్వాడ వెళ్ళి వచ్చారనేది కూడా ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇది మరింత వివాదాన్ని చేసిందని కూడా చెప్తున్నారు. అయితే దీనిపై శ్రీధర్ బాబే కాసింత అసహనం వ్యక్తం చేయడంతో పాటు నాకు తెలియకుండా మంత్రిలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉందని దీనిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కూడా కాస్త కలకలాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. మరోవైపు ఫ్లెక్సీ వివాదం గతంలో ఒక నెల రోజుల క్రితం మంత్రి నియోజకవర్గంలోని సెంటినరీ కాలనీలో సింగరేణి కార్పస్ ఫ్రంట్ అనే దాని మీద ఒక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏఐసిసి నేత మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇటు టీపీసీసీ మహేష్ గౌడ్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, మళ్ళా తన తండ్రి వివేక్తో పాటు తన ఫోటో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఫోటో లేని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పట్ల వాళ్ళు దీనిపై కాస్త నిరాశగానే ఉన్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు అంటే మొన్నటికి మొన్న సరస్వతి పుష్కరాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారిక ఫ్లెక్సీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో లేని విషయాన్ని కూడా అక్కడి అనుచరులు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా తమ అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఇటు పెద్దపల్లి పార్లమెంటు నియోజక పరిధిలోని ఫ్లెక్సీల వివాదం మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్కి అయితే అజ్జైనట్టుంది. అయితే తాను ఎంపీగా గెలవడానికి అటు పెద్దనాన్న గడ్డం వినోద్ కావచ్చు, ఇటు తన తండ్రి గడ్డం వివేక్ ఇద్దరి నియోజకవర్గాలు బెల్లంపల్లి, చెన్నూరు ఈ రెండు నియోజకవర్గాల్లో వచ్చిన దానికంటే మెజారిటీ ఎక్కువ మంత్రి నియోజకవర్గంలో 50,000 పైచిలుకు మెజారిటీ వచ్చింది. అంటే అప్పుడే గడ్డం వంశీకృష్ణ గెలుపులో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారని కూడా ఒక టాక్ అయితే ఉంది. ఏదేమైనప్పుడు ఇప్పుడు శ్రీధర్ బాబు తోటి కయ్యానికి కాల్దూవడాన్ని మాత్రం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనిపై శ్రీధర్ బాబు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా కూడా తీసుకుందని కూడా తెలుస్తోంది. స్వపక్షంలో ఉండే విపక్షంలో వివరిస్తున్న ఈ గడ్డం వంశీకృష్ణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గానే ఉందని కూడా ఒక మాట మాత్రం వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు గడ్డం వంశీకృష్ణకు ఎలాంటి బ్రేక్ వేయబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలు నిలిచిపోవడంతో అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 108 వాహనాలు వెళ్లాలన్నా కష్టంగా మారుతోంది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని నరకం అనుభవిస్తున్నామని వాపోతున్నారు ప్యాసింజర్స్. మరింత సమాచారం మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. నేను మీ సంపత్. ప్రస్తుతానికి ములుగు జిల్లా ఏటూరు నాగారం, వాచేడు, వెంకటాపురం మండలాల్లో అల్లుబాక, అబ్బాయిగూడెం గ్రామాల్లో ఇసుక లారీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు మనం చూసుకున్నట్లయితే ఇసుక లారీలు ఒక్కసారిగా వందలాదిగా వెళ్లడంతో ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. సుమారుగా అల్లుబాక, అబ్బాయిగూడెం గ్రామంలో మనం చూసుకున్నట్లయితే 2 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్కి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకుంటే ఇసుకకు సంబంధించిన పిఓ గారు కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను క్లియరెన్స్ చేయాలని చెప్పి రోజుకు అధికార యంత్రాంగాన్ని అయితే ప్రజలైతే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు చాలా ఇబ్బందులు, ఈ యొక్క లారీల ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ప్రజానీకం అయితే తెలియపరుస్తున్నారు. రోజుకు మనం చూసుకున్నట్లయితే ఇసుక క్వారీల ద్వారా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మమ్మల్ని పట్టించుకునేవారు లేరని చెప్పి రోజుకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇసుక క్వారీలో పిఓ గారు ఇప్పటికీ అధికారులు మారినా కూడా అధికారి ప్రవర్తన మారలేకపోతుంది, ఇక్కడ పనులు మారలేకపోతుంది అని చెప్పని ఇక్కడ ప్రజలైతే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ లారీల ట్రాఫిక్ ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, మాకు ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మాకు క్లియరెన్స్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. వేసవి సెలవులు ముగియనుండడంతో పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతున్నారు రవాణా శాఖ అధికారులు. బస్సులు ఫిట్నెస్ గా లేకుంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు నల్గొండ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులన్నింటికి కూడా ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి రవాణా శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రధానంగా
ప్రతి ఒక్క బస్సు కూడా ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరగవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క బస్సును కూడా ఫిట్నెస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే రోడ్ల మీదకి అనుమతిస్తామని కూడా ఆర్టీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించి మనతో పాటు డిప్యూటీ కమిషనర్ వాణి గారు ఉన్నారు. అసలు నల్గొండ జిల్లాలో ఎన్ని స్కూల్స్కి సంబంధించి బస్సులు ఉన్నాయి, వారికి ఏ రకమైన సూచనలు చేస్తున్నారు, ఒకవేళ ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి వాహనాలు తీసుకొస్తే ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, గుడ్ ఈవినింగ్. ప్రధానంగా చెప్పండి, ప్రైవేట్ స్కూల్స్ నల్గొండ జిల్లాకు సంబంధించి బస్సులు ఎన్ని ఉన్నాయి, వీటికి ఫిట్నెస్ సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు, ఫిట్నెస్ లేకపోతే ఏ రకమైన చర్యలు వారి మీద తీసుకోబోతున్నారు? నల్గొండ జిల్లా వ్యాప్తంగా 775 బస్సులు ఉన్నాయండి. మే 15 నుంచి వారు ఫిట్నెస్ కోసం అప్లై చేసుకోవాలి. స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే బస్సు బయటికి తీయాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా చేయకుంటే మాత్రం 15 years దాటిన బస్సులకి ఏమైనా ఉంటే మాత్రం సీజ్ చేసి లోపల పెడతాం. సో మీరు ఐడెంటిఫై చేసిన ప్రకారం, మీ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా 15 years దాటిన బస్సులు జిల్లాలో ఎన్ని ఉండవచ్చు, వాటికి ఏ రకంగా మీరు నోటీసులు ఇవ్వబోతున్నారు? మనకి ఫిట్నెస్ అయిపోయిన 15 years కంప్లీట్ అయిన బస్సెస్ 300 దాకా ఉన్నాయండి. వాళ్ళు బస్సు రోడ్ మీద తిరిగితే మాత్రం వాళ్ళు లోపల తీసి సీజ్ చేసి వేస్తారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకవేళ ఏమన్నా బస్సు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మాత్రం వారు బయటికి తిప్పకూడదు. తిప్పినట్లయితే మాత్రం పట్టుకొని సీజ్ చేయబడుతుంది. ప్రధానంగా వీటితో పాటు చెప్పండి, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫిట్నెస్ లేకపోయినా కానీ, లేకపోతే ఫిట్నెస్ చేయించుకోకపోయినా కానీ ఉండే బస్సుల మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతారు, స్కూల్ మేనేజ్మెంట్ల మీద కూడా ఏ రకమైన యాక్షన్ తీసుకోబోతారు? ఆ స్కూల్ని బ్లాక్లో పెడతామండి. ఆ వెహికల్ని కూడా సీజ్ చేస్తాము. వాళ్ళకి ఒకసారి అయిన తర్వాత బస్ చాలా కాస్ట్లీ కాబట్టి వాళ్ళు అట్లా చర్యలకి ఏం పాల్పడట్లేదు ఇప్పటి వరకు. మ్యాక్సిమం అయితే ఎఫ్సీ లేకుండా రోడ్డు మీద ఏ బస్సు రావట్లేదండి. ఒకవేళ వస్తే మాత్రం మార్నింగ్ మేము 8 o'clock లోపే బస్సెస్ పట్టుకొని చెక్ చేస్తాము. అన్ని స్కూల్స్ ప్లేసెస్లో, అన్ని మండలాల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. లోపల తీసి సీజ్ చేస్తారు. వీటితో పాటుగా ప్రధానంగా చెప్పండి, పిల్లలను స్కూల్ తీసుకెళ్లేటప్పుడు కానీ తిరిగి ఇంటి దగ్గర దింపేటప్పుడు డ్రైవర్ల బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్కి ఒక అర్హతలు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, మిగతా వీటన్నిటి మీద అంటే వాళ్ళకి సంబంధించిన స్కూల్ బస్సు డ్రైవర్లకు ఏమైనా ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కానీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు? మేము మే 15 అవగానే కూడా అందరికీ స్కూల్ బస్ మేనేజ్మెంట్కి, డ్రైవర్స్కి, ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జెస్ కూడా పిలిచి మీటింగ్ పెట్టామండి. అందుట్లో వారు ఏమేమి బస్ని ఎలాగా రెడీ చేసుకొని తీసుకురావాలని ఒక చెక్ లిస్ట్ తయారు చేసి ఇచ్చాము. వీటితో పాటు ఒక పాంప్లెట్ ఇచ్చి ఆ పాంప్లెట్లో కూడా మొత్తం కూడా వారు ఏ విధంగా బస్ని ప్రిపేర్ చేసుకొని రావాలని చెప్పేసి ఇందుట్లో అన్ని డ్రైవర్ అర్హతలు ఏంది, డ్రైవర్కి ఎలా సెలెక్షన్ చేయాలి, ఇంకా స్కూల్ బస్సు లో ఏమేమి ఫైర్ సేఫ్టీ ఏం పెట్టుకోవాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏం పెట్టుకోవాలి అని చెప్పి అన్నీ కూడా మేము వారికి ఇవ్వటం జరిగింది. వీటితో పాటు చెక్ లిస్టులు కూడా ఇచ్చాము. ఆ చెక్ లిస్ట్లో అన్ని ఐటమ్స్ వాళ్ళని ప్రిపేర్ చేసుకొని బస్ని అలాగా రెడీ చేసి సర్వీస్ సెంటర్కి ఇచ్చి అన్ని లైట్స్ ఉందా లేదా, కలర్ ఉందా, పెయింట్ ఉందా, సీటింగ్ బాగుందా, అన్ని లైక్ స్టెప్ బోర్డ్ బాగుందా, అన్నీ కూడా చెక్ చేసి ఇంజిన్ బాగుందా, బ్రేక్ సిస్టమ్ బాగుందా, అవన్నీ కూడా చేసుకొని అక్కడ రావాల్సి ఉంటుంది. ఆర్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వారికి ఆ వెహికల్ ఆ విధంగా ఉంటే మాత్రమే ఎఫ్సీ ఇస్తాము, లేని ఏళ్ళలో ఎఫ్సీ ఇవ్వబడదు. సో వీటితో పాటుగా చెప్పండి మేడం, ఆటోలలో కూడా చాలామంది స్కూల్ విద్యార్థులు ప్రయాణించిన పరిస్థితి ఉంది. ఆటోలకు సంబంధించి కూడా భారీ ఎత్తున ఆటోలు కూడా ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సిటీలకు వచ్చి చదువుకునే పరిస్థితుల్లో ఆటోల్లో వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి స్కూల్ పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చే ఆటోల మీద కావచ్చు, లేకపోతే వాళ్ళని తీసుకెళ్లే ఆటోలు కావచ్చు, వీటి మీద ఎట్లాంటి నిఘా ఉండబోతుంది? చిల్డ్రన్కి స్కూల్ మామూలు ఆర్టీసీ బస్సెస్ కూడా ఫ్రీ ఉందండి. ఫ్రీ బస్సెస్లో వాళ్ళు రావచ్చు, వెళ్ళొచ్చు. కాబట్టి ఆటోస్లో మాత్రం ఓవర్లోడ్లో మాత్రం రావద్దు. ఒకవేళ వారు అట్లా వచ్చినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ప్రతి వెహికల్ లోపల వేయటం జరుగుతుంది, దాన్ని రిలీజ్ కూడా చేయరు. కాబట్టి ఓవర్లోడ్ ఉన్న ఆటోస్లో పంపించకండి పేరెంట్స్, ఎందుకంటే పిల్లలు చాలా అమూల్యమైన వారు. కాబట్టి వారికి సరైన సదుపాయాలు కల్పించాలి. ఒకవేళ సదుపాయాలు కల్పించలేకపోతే ఫ్రీ బస్ ఆర్టీసీ బస్సులో పంపించండి, ఆటోల్లో మాత్రం పంపించకండి. ఒకవేళ ఆటో డ్రైవర్స్ కూడా ఒకవేళ అలాంటి పనులు చేస్తే సీజ్ చేసి లోపల వేయబడతాయి. సో ఫైనల్గా చెప్పండి, మీరు ఇప్పుడు సూచించినటువంటి నిబంధనలు కావచ్చు, లేకపోతే స్కూల్లో బస్సులు ఎలా ఉండాలి, డ్రైవర్కి ఏం అర్హతలు ఉండాలి, ఇవన్నీ మీరు ఆల్రెడీ పాంప్లెంట్స్ ఇచ్చారు. వీటిని అతిక్రమిస్తే ఇటు డ్రైవర్లు కావచ్చు, స్కూల్ మేనేజ్మెంట్స్ కావచ్చు, వీరి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా చాలామంది స్కూల్ బస్సులు నడుపుతున్న సందర్భాలు కొన్ని పరిస్థితుల్లో ఉంటాయి. వీటి మీద ఏ రకంగా దృష్టి పెట్టబోతున్నారు? ఆ డ్రైవర్ లైసెన్స్ బ్లాక్ చేయబడుతుంది, సస్పెండ్ చేయబడుతుంది. కాబట్టి వారు
60 years లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని మాత్రమే తీసుకోవాలి. డ్రైవర్ హెల్త్ చెకప్ జరుగుతుండాలి. పేరెంట్స్ కమిటీలో డ్రైవర్ గురించి చెప్పాల్సి ఉంటుంది. బస్సులో ఒక అటెండర్ కూడా ఉండాలి డ్రైవర్తో పాటు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా మొత్తం వారిని లైన్లో లోపల ఎక్కించుకోవాలి, అలాగే దింపాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి అంత అవగాహన ఉండదు కాబట్టి అదంతా చూసుకోవాల్సింది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ బాధ్యత వారు. కాబట్టి దానికి సరిపోయిన సదుపాయాలు, అర్హత కలిగిన వారిని మాత్రమే ఎన్నుకొని వాళ్ళు డ్రైవర్గా కానీ అటెండర్గా కానీ ఎంపిక చేసి బస్సు నడిపించాల్సి ఉంటుంది. మొత్తంగా పాఠశాలలు త్వరగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇటు బస్సుల ఫిట్నెస్ చెకప్ చేయడం కాకుండా బస్సు తోలేటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయా లేదా కూడా చెక్ చేయడం జరుగుతుందని, పాఠశాలలు ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ బస్సు ఖచ్చితంగా ఫిట్నెస్ చేయించుకున్నారా లేదా కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుందని, ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది తలెత్తినా తమ దృష్టికి తీసుకురావచ్చని కూడా ప్రస్తుతం అయితే ఆర్టీ అధికారులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు ఆటోలలో అంటే ప్రధానంగా ఆటోల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను స్కూళ్ళకి తీసుకెళ్లే పరిస్థితి ఉన్న ఆటోలను అవాయిడ్ చేసి సాధ్యమైనంత వరకు ఆర్టీసీ బస్సుల్లో లేదా స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విధంగా సేఫ్టీగా వాళ్ళ పిల్లల్ని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చే విధంగా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించిన చర్యలు తీసుకుంటున్నామని అయితే ఆర్టీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సులపై ఆర్టీ అధికారులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానలు కురవడంతో ఏరువాకకు సిద్ధమవుతున్నారు రైతులు. విత్తనాల దుకాణాల ముందు బార్లు తీరుతున్నారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. విత్తన విక్రయ షాపుల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కాలం ప్రారంభమైంది. రైతన్న తన పంట పొలాల్లో పంటను సాగు చేసుకునేందుకు పంటకు విత్తనం కోసం అయితే బాట పట్టినటువంటి సందర్భం వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైతన్నలు అయితే సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాపుల వైపు అయితే బారులు తీరుతున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ రైతులు కూడా ఒకసారిగా పెస్టిసైడ్ వైపుకి అయితే చూస్తున్నటువంటి సందర్భం పడుతుంది. ప్రస్తుతం మనం వరంగల్ ఏదైతే వరంగల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్నటువంటి అన్ని పెస్టిసైడ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ విక్రయ షాపుల వద్ద ఉన్నాము. ప్రస్తుతం అయితే ఒక షాప్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఫుల్గా అంటే రైతులు అయితే తమ తొలకరి జల్లు కోసం అయితే విత్తనాలను తీసుకొచ్చే ప్రయత్నం అయితే బారులు తీరుతున్నారు. మనతో మాట్లాడేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పన్న రైతన్న, గతంలో జరిగినటువంటి విత్తనాల్లో చాలా జరిగినాయి, ఎట్లా చూడొచ్చు అసలు అది ఇప్పుడు ఎట్లా తీసుకోవడానికి వచ్చింది? మాకు విత్తనాలు ఇప్పుడు ఏమి ఏర్పడాయి, ప్యాకెట్లు తీసి తీసుకుపోతాం. అందులో డూప్లికేట్ విత్తనాలు వస్తాయి. కాపుకి వచ్చేటప్పుడు ఈ విత్తనం కాసింది ఈ విత్తనం కాసింది అని మాకు గుర్తు వస్తుంది. అప్పుడే నమ్ముతాం, మాకు అవర్దా గుర్తు రాదు. ఇప్పుడే వీళ్ళు అగ్రికల్చర్లు కానీ డీలర్లు కానీ కంపెనీలు కానీ మాకు ఏదైనా రైతుకు జాగ్రత్త చేసి ఇస్తే బాగుంటుంది. అంటే గతంలో నష్టపోయిన పంటలకు ఫేక్ విత్తనాలు, నకిలీ విత్తనాలు కూడా తీసుకున్న రైతులు రోడ్డున పడిన సందర్భాలున్నాయి. అలాంటి వాటిని ఎలా పూర్తి చేసింది ప్రభుత్వం? ఇస్తా అన్నారు, ఎవరు ఇవ్వలే. మేము డీలర్లో చెప్పినాం, డీలర్లో చెప్తే కంపెనీ వాళ్ళు చెప్పినాం అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇక వస్తారు, వచ్చే నెలలు వస్తారు, అప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారు అన్నారు. అవి ఇవ్వలే మాకు. ఆ నష్టపోయిన గింజలకు ఆ డీలర్ సమానం చెప్పిండు, వస్తాడు. వాళ్ళు ఫోన్ చేసుడు, మాకు ఇచ్చుడు లేదు, ఏం లేదు. ఈ నెలలు వస్తాయి, సగం డబ్బులు ఇస్తాం ఇది అన్నారు. వాళ్ళు ఇవ్వలే, చేయాలి. ఏళ్ళు గడిచిపోయినాయి, ఇవ్వలే. మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చిళ్ళు? తొలకర్జీలు పడింది, ఎట్లా ఉంది అసలు? కాటరం మండలం ఇబ్రాహీంపల్లె గ్రామం. చెప్పండి, ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు వేస్తా నేను. 20-25 ప్యాకెట్లు పడతాయి నాకు. అంటే నకిలీ విత్తనాలు, మంచి విత్తనాలు మీకు డీలర్లకు ప్రభుత్వానికి మధ్యలో డీలర్లు ఉన్నారు. డీలర్లు మీకు విత్తనాలు అప్పగిస్తారు. ఒకవేళ నకిలీ విత్తనాలు వచ్చిన తర్వాత మీరు ఎవరిని సంప్రదించాల్సి వస్తుంది? అసలు నకిలీ విత్తనాలు తీసుకునే సమయంలో మీరు గుర్తించలేకపోతున్నారా? ఎట్లా జరుగుతుంది అసలు ఇది? పంట మండేదాకా తెలుస్తలేదు, కాయ కాసి కాపుకి వచ్చేటప్పుడే తెలుస్తుంది నకిలీ డూప్లికేట్ అనేది. డీలర్లకు చెప్తాను, డీలర్లు చెప్తే డీలర్ అంటాడు కదా, అత్తడు రేపు అత్తడు మాపత్తడు అని చెప్తాడు, ఏ కంపెనీ చేసినా అంటాడు. తీసుకునేటప్పుడు డీలర్లు ఏమని చెప్పి మీకు ఇత్తనాలు అని చెప్తాడు, మంచిగా ఇత్తనాలు నెంబర్ వన్ అంటాడు. నమ్మే పట్టుకపోతాను. మరి గతంలో జరిగిన నష్టానికి ప్రభుత్వం కానీ డీలర్లు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఎలాంటి హామీ ఇచ్చారు? ఇలా జరిగింది? పోయినసారి సాంకేతిక విత్తనము ఒరిజినల్ అని ఇచ్చిండు, డూప్లికేట్ అయిపోయింది. ఓ సంవత్సరం విత్తనం ఓ సంవత్సరం ఇచ్చిండో ఏమైందో తెలియదు, అది డూప్లికేట్ అయిపోయింది సాంకేతిక. వ్యాపారం ఎట్లా ఉంది? ఇంకా 10 రోజుల్లో తొలకర్జరీ పూర్తవుతుంది. ఇప్పటికే రైతులు కూడా పెద్ద ఎత్తున మీ దగ్గరకు వస్తున్నారు. ఎక్కువ ధాన్యము అదేవిధంగా పత్తికి సంబంధించిన గింజలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఎట్లా కొనసాగుతుంది వ్యాపారం? గతంలో ఉంటే ఇప్పటికి ఎట్లా ఉంది?
గతంలో కంటే కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం ఏంటంటే పోయినసారి ఏమో 22, 23, 25, 25 తర్వాత స్టార్ట్ అయింది. ఈరోజు 15 నుండి స్టార్ట్ అయ్యేసరికి కొంచెం స్లో ఉంది. కాకపోతే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కొన్ని రకాలు దొరకలేదు. ఈ సంవత్సరం అన్ని రకాల పత్తి గింజలు అనుకూలంగా ఉన్నాయి. రైతులు అడిగిన విత్తనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. పోయినసారి వీళ్ళకు మనం ఇచ్చినాం. పోయినసారి కాటారం దగ్గర ఇబ్రాహీంపల్లె వాళ్ళు మంచిగా అనిపించి మన దగ్గర వచ్చి మళ్ళీ తీసుకెళ్తాం. ప్రధానంగా వ్యవసాయ శాఖ అధికారులు ఫేక్ విత్తనాలను అమ్మద్దు, ఫేక్ విత్తనాలు రైతులకు అప్పగించొద్దు అని చెప్తున్నారు. మీ దగ్గరికి ఫేక్ విత్తనాలు మంచి విత్తనాలు అనేది ఎట్లా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? మీరు ఎట్లా రైతులకు కోఆర్డినేషన్ చేస్తున్నారు? మేము ఫేక్ విత్తనాలు అమ్మేది అనేది ఏమి ఉండదు. మా దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ స్కాడ్ వీళ్ళందరూ వస్తున్నారు జిల్లాగా. నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మనం ఏదున్నా త్రూ డిస్ట్రిబ్యూటర్ లేకపోతే కంపెనీ ద్వారా స్టాక్ తీసుకొచ్చుకుంటున్నాం. ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసరు పర్యవేక్షణలో చూపిస్తున్నాం. డూప్లికేట్ అనేవి మనం తీసుకోవడం లేదు. ఏదైనా అధికారికంగా అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో స్టాకులు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి నిబంధనలు పెడుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు? ఏదైనా కంపెనీ నుండి లేదా డిస్ట్రిబ్యూటర్ నుండి లోకల్ సర్కిల్ అంటే లోకల్ డిస్ట్రిబ్యూటర్ లేకపోతే కంపెనీ నుండి డైరెక్ట్ తీసుకొచ్చుకోవాలి. వేరే ఇతర జిల్లాల నుండి స్టాక్ తీసుకురాకూడదు. స్టాక్ బుక్ మెయింటైన్ చేయాలను. ఖచ్చితంగా ఇన్వాయిస్ ఉండవాలను. తర్వాత ఎక్స్పైరీ డేటు విత్తనాలు అమ్మకూడదు. ఏదైనా రైతు అడిగిన విత్తనం ఇవ్వాలను. స్టాక్ బుక్ మెయింటైన్ చేయాలను. ఏ ఫార్మర్ లిస్టు, ఫార్మర్ డేటా, సెల్ నెంబరు, రైతు సంతకం ఇవన్నీ తీసుకోవాలని చెప్తున్నాను. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతం నుంచి మీకు ఎక్కువ మంది రైతులు వస్తారు? మీ మీద ఏ ప్రాంతం వారు ఆధారపడి ఉంటారు? మా ప్రాంతం గీసుగొండ మండలం, సంగెం, ఆత్మకూరు, హన్మకొండ, ఒక పర్వతగిరి ఈ మండలాల నుండి మేజర్ వస్తారు. తర్వాత కాటారం నుండి కూడా వస్తున్నారు. కాటారం పర్కాల ఏరియా కూడా కొందరు వస్తారు. 7-8 మండలాలు వస్తారు మా నుండి. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా తొలకరి జల్లు ప్రారంభమైంది. అయితే ఈసారి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మంచి నాణ్యమైన విత్తనాలని అందించే విధంగా అటు ప్రభుత్వము ఇక్కడ ఏదైతే వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది, అదేవిధంగా అదే తరహాలో వ్యాపారులకు నుంచి తీసుకున్నటువంటి ఏదైతే విత్తనాలు ఉన్నాయో విత్తనాలు కూడా ఆశించిన విధంగా రైతులకు కల్పించే విధంగా ఉండాలని చెప్పేసి రైతులు ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఎవరికైతే నష్టం వాటిల్లిందో వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాటారం రైతులైతే ఎక్కువ శాతం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి జల్లుకైతే విత్తనం వేసుకోవడము ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులైతే ఏదైతే సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాపుల వైపు తిరుగుతున్నారు, బాట పడుతున్నారు. వారి ఆశలపై అంటే వాళ్ళ ఆశలు ఎదగాలని కోరిక విధంగా కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆకాంక్షన్నాయి. ఏది ఏమైనట్టుగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి జల్లు ప్రారంభమైంది. రైతన్నల కళ్ళల్లో ఆశలు మొలకెత్తాయి. కొద్ది రోజుల్లో చేతికందే పంట తమ చేతికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్. తెలంగాణ ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా మరింత సేవ చేసే అవకాశం సీఎం రేవంత్ రెడ్డి కల్పించారని ఆ చట్టం కమిషనర్ పివి శ్రీనివాస్ అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు మరింత కృషి చేస్తానని, ప్రజల సమస్యల ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఆర్టీఏ కమిషనర్ని 5 నియమించింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి స్థానికుడైనటువంటి పివి శ్రీనివాసు ఏదైతే ఆర్టీఏ కమిషనర్గా నియమించడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అత్యధిక ఆయన మిత్రులు మొత్తం కూడా ఆయనకి ఖమ్మం మిత్ర బృందం పేరుతోటి ఒక ఘన సన్మానం చేశారు. ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా ఏదైతే ఆర్టీఏ పెట్టినటువంటి వాళ్ళకి సమాచార హక్కు చట్టం అందరికీ అందాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషి ఏదైతే ఉన్నదో తనకు కావలసిన సమాచారం అందజేయడం కోసం ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను కూడా పరిశీలించడం కోసం అనేక మంది ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సమాచారాన్ని ప్రభుత్వ సమాచారాన్ని పొందడం కోసం అనేక అవకాశాలు ఏదైతే ప్రభుత్వం కల్పిస్తున్న సందర్భంలో ఆర్టీఏ కమిషనర్గా నియమితులైనటువంటి పివి శ్రీనివాస్కి ఖమ్మం నగరంలో ఘన సన్మానం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడనే ఆయన మిత్రుడు పమ్మి రవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, మీకు రవి గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అట్లాగే తను ఏదైతే పివి గారు సన్మానం ఎలా జరిగింది? ఖమ్మం నగరంలో ఒక మంచి మిత్రుడు, మంచి శ్రేయోభిలాషి, మంచి ఉద్యమకారుడు
ఈ సమాజం మార్పు కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ఎవరంటే మా పివి శ్రీనివాస్ గారు. ఆయన గత 30 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో కూడా శాస్త్రీయ విద్యా విధానం కావాలా, అందరూ సమానంగా ఉండాలని భావించిన వ్యక్తి పివి శ్రీనివాస్ గారు. కులం లేదు, మతం లేదు, అందరూ మన సోదరులే, భారత రాజ్యాంగం స్ఫూర్తి మనందరిలో ఉండాలా, అభివృద్ధిలోకి రావాలని నిత్యం పరితపించే మంచి వ్యక్తి, మంచి నమ్మిన బంటు. తను ఎవరి కోసమైతే పనిచేస్తాడో దాంట్లో విజయాలే సాధిస్తూ ఉంటాడు పివి శ్రీనివాస్ గారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన యొక్క కళాన్ని, తన యొక్క కెమెరాను కూడా ఒక గన్నుగా ఉపయోగించి అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రం కోసం నిత్యం పరితపించాడు, ఉద్యమించాడు. అలాంటి తెలంగాణ ఉద్యమం అందించిన చుట్టాలలో పివి శ్రీనివాస్ గారు కూడా మాకు మంచి చుట్టం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పివి శ్రీనివాస్ గారికి అనేక మంది మిత్రులు, అనేక మంది బంధువులు, అన్ని రకాల సెక్షన్లు కూడా అందరినీ ఆదరిస్తూ ఉంటాడు. నిత్యం మన అభివృద్ధి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు పివి శ్రీనివాస్ గారు. అది ఆలోచించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి శాస్త్రీయ భావం ఉన్నవాళ్ళు, అభ్యుదయ భావం ఉన్నవాళ్ళు ఈ సమాజాన్ని వాళ్ళకు కూడా మేము సీఎం గారు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు పివి శ్రీనివాస్ గారు ఖమ్మంలో పివి గారికి మాకు ఉన్న సాన్నిహిత్యంతో వాళ్ళ ఖమ్మంలో ఐఎంఏ హాల్లో మంచి కార్యక్రమం నిర్వహించాం. అభినందన సత్కారం అద్భుతంగా జరిగింది. ఈయన మరింత ముందుకెళ్లాలని, ఇంకా భావితరాల భవిష్యత్తు కోసం ఈయన సేవలు ముందుకు రావాలని, అందరికీ అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుతూ మిత్రబృందంగా నా పేరు పంబి రవి, ఖమ్మంకోటలో లాయరు, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ గాయకులుగా పనిచేశాను. ఇక్కడనే ఏదైతే ప్రధానంగా తన ప్రజలతో సన్నిహితంగా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరుదైనటువంటి గౌరవాన్ని ఇచ్చి ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికి, అట్లాగే ఒక జర్నలిస్టుగా ఉన్నత సేవలు అందించినటువంటి వ్యక్తి, మేధావికి ఆర్టీఏ కమిషన్ ఇవ్వడం పట్ల ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఆయన మిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. రైట్, ఇవి ఈ రోజు 99 రిపోర్ట్ అప్డేట్స్. రేపు మళ్ళీ తాజా సమాచారంతో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ 99 టీవీ. మన VVIT యూనివర్సిటీ, absolute discipline, absolute education.